ఫ్రెండ్స్ బాగున్నారా? సో మనం ఈరోజు ఇంకొక ఇంపార్టెంట్ జావా ఇంటర్వ్యూ క్వశ్చన్ గురించి డిస్కస్ చేద్దాం. అదేంటంటే నాకు ఒక స్ట్రింగ్ ఉంది. స్ట్రింగ్ లోపల వర్డ్స్ ఉంటాయి, అంతేనా? ఈ వర్డ్స్ని నేను ఏం చేయాలి అంటే రివర్స్ చేయాలి బేసిక్గా. అది నేను చేయాల్సినటువంటి ఏమంటారు ప్రోగ్రామ్. సో ఇప్పుడు చూసినట్లయితే నాకు ఇక్కడ ఒక హలో స్పేస్ వరల్డ్ స్పేస్ జావా సంథింగ్ ఇట్లా హలో వరల్డ్ జావా అనేటువంటి స్ట్రింగ్ ఇచ్చాడు. నాకు దీంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి? 3 వర్డ్స్ ఉన్నాయి. ఎలా చెప్పగలుగుతున్నా? బికాస్ దాంట్లో ఒక స్పేస్ ఉంది కాబట్టి. ఓకేనా? ఈ 3 వర్డ్స్ ఉన్నప్పుడు ఈ మూడోది ఫస్ట్ వస్తుంది, సెకండ్ పోతుంది, ఫస్ట్ థర్డ్ పోతుంది. అలా నేను రివర్స్ చేయాలి. ఓకేనా? ఇంకొక థింగ్ ఏంటంటే ఒకవేళ ఇన్పుట్ అనేది ఎక్కువ స్పేసెస్ ఉంటాయి, లెట్స్ లైక్ హలో సంథింగ్ లైక్ దిస్. ఓకే, ఇట్లా ఎక్కువ స్పేసెస్ ఉంటే అప్పుడు క్లీన్ చేయాల్సుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనదే. ఓకేనా? ఇప్పుడు కూడా మనకు సేమ్ అవుట్పుట్ రావాలి. ఓకేనా? సో ఈ క్లీనింగ్ ఆఫ్ ద స్ట్రింగ్స్ అంటే ప్రాపర్ క్లీనింగ్ చేసుకోవాల్సిన రెస్పాన్సిబిలిటీ కూడా మనకే ఉంటుంది. ఓకేనా? సో ఈ ప్రోగ్రామ్ని మనం ఇవ్వచ్చు చూద్దాం. చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ఎస్పెషల్లీ 1 to 3 years ఎక్స్పీరియన్స్ వాళ్ళకి. సో చూద్దాం ఎట్లా ఇంప్లిమెంట్ చేయాలి అని చెప్పి చూద్దాం. సో ఇక్కడ నేను ఒకటి మెయిన్ మెథడ్ పెట్టుకున్నాను. సో ఇప్పుడు నేను స్ట్రింగ్ ఎస్టీఆర్ అని చెప్పి తీసుకుంటా. ఓకేనా? ఎస్టీఆర్ లోపల హెలో ఇట్లా డైరెక్ట్గా నేను ఎక్కువ స్పేసెస్ ఇస్తున్నా, సో దట్ నేను డైరెక్ట్ క్లీన్ చేసి ప్రోగ్రామ్ని ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఓకేనా? సో ఇప్పుడు ఎక్కువ స్పేసెస్ ఉంటాయి, అంటే 1 or more స్పేసెస్ ఉంటే 1 స్పేస్తోనే అది రిప్లేస్ అవ్వాలి. సో రిప్లేస్ అవ్వాలి అంటే ఏంటిది? ఇక్కడ రిప్లేస్ ఆల్ అని కొట్టేసుకొని ఇక్కడ నాకు ఏంటిది ఇట్లా 1 or more than 1 space should be replaced with single space. స్ట్రింగ్ st1 అని చెప్పి తీసుకుందాం. సపోజ్ నేను దీన్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఏమొస్తుంది? st1. ఓకే, ఇట్లనే ఉన్నాయి కదా. 1 minute. ఈ స్లాషెస్ ఉన్నాయి చూసారా, ఇది తప్పించా. ఐ థింక్ ఇట్లా ఇవ్వాలనుకుంటా. ఐ థింక్ ఈ ఫార్మాట్ ఇప్పుడు చూసినట్లయితే ప్రాపర్గా వచ్చేస్తుంది. ఓకేనా? సో దీన్ని మనము ఇంప్లిమెంట్ చేయాలి. ఇప్పుడు నాకు చూస్తే ప్రాపర్గా వచ్చింది కదా. ఇప్పుడు నేను ఏం చేస్తా, డైరెక్ట్ సింగిల్ స్పేస్తో స్ప్లిట్ చేస్తే నాకు ఏమొస్తుంది? హెల్లో వస్తుంది, వరల్డ్ వస్తుంది, జావా వస్తుంది. ఓకేనా? సో డైరెక్ట్గా నేను దీనిపైన నేను స్ప్లిట్ కొట్టచ్చు, అదొక ఆప్షన్ ఉంది. ఓకేనా? ఓకే, చూపిస్తాను నేను. st1 డాట్ స్ప్లిట్ కొట్టచ్చు, కానీ స్ప్లిట్ స్పేస్తో కొట్టచ్చు, కానీ ఇక్కడ రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ అనే ఆప్షన్ కూడా వీడు ఇచ్చాడు కదా. అంటే ఇక్కడ పైన ఉన్నటువంటి రెగ్యులర్ ఎక్స్ప్రెషన్ని నేను వాడుకోవచ్చు కదా. అట్లాంటప్పుడు అలా వాడుకుంటున్నప్పుడు నాకు ఈ రిప్లేస్ ఆల్ అనేటువంటి ఆపరేషన్ అనేది ఎక్కువ అవుతుంది కదా. సో అలా ఆ రిప్లేస్ ఆల్ని మనం రిమూవ్ చేసేద్దాం. ఇప్పుడు నాకు ఈ ఆపరేషన్కి అవసరం లేదు, నాకు ఐ డోంట్ కేర్ అబౌట్ దిస్ ఆపరేషన్. నేను ఏం చేస్తా అంటే స్ప్లిట్ చేస్తున్నప్పుడే నేను ఏం చేస్తా అంటే క్లీన్ చేస్తా. బేసిక్గా ఎలా క్లీన్ చేస్తా? ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ స్పేస్ మోర్ దెన్ 1, ఇక్కడ 1 ఆర్ మోర్ అనే మీనింగ్ అన్నట్టు దీనికి. ఓకేనా? బ్రాకెట్ లోపల 1 ఆర్ మోర్ దెన్ దట్ అనే మీనింగ్ అది. ఓకే, సింగిల్ స్పేస్తో నేను రీప్లేస్ కొడతా. ఓకే, దీన్ని నేను ఏం చేస్తున్నా, సింపుల్గా స్ట్రింగ్ అవేలోకి పెట్టుకుంటున్నా. ఓకే, ఏంటిది str అవెల్స్ స్ట్రింగ్స్ అని వద్దులే, స్ట్రింగ్స్ వద్దులే, సంథింగ్ లైక్ వర్డ్స్ అని పెట్టుకుందాం. ఓకే, వర్డ్స్ అని చెప్పి ఇచ్చేసా. ఓకేనా? ఓకే, లిమిట్ కాదు, మోర్ దెన్ 1 అంతే సరిపోతుంది. మోర్ దెన్ 1 కన్నా ఎక్కువ ఉన్న స్పేసెస్ని అన్నిటినీ రిమూవ్ చేసుకుంటా వచ్చేసాయి. అన్నిటిని స్ప్లిట్ చేసుకుంటా వచ్చేసాయి అని చెప్తున్నా. ఇప్పుడు నాకు వర్డ్స్ ఉన్నాయి. ఓకే, ఈ వర్డ్స్ అనేవి ఎట్లున్నాయి? 0th ఇండెక్స్ లోపల హెలో ఉంటుంది, ఫస్ట్ ఇండెక్స్ లోపల వరల్డ్ ఉంటుంది, సెకండ్ ఇండెక్స్ లోపల జావా ఉంటుంది. అంతే కదా ఫ్రెండ్స్. ఇప్పుడు నేను దీన్ని రివర్స్ చేయాలంటే ఏం చేయాలి? సింపుల్గా వెనకాల నుంచి ముందుకు కావాలి, అంతే కదా. సో సింపుల్గా ఇంట్ I ఈజ్ ఈక్వల్ టు వర్డ్స్ డాట్ లెంత్ అండ్ I గ్రేటర్ దెన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 0, I మైనస్
ఐని తగ్గించుకుంటా వస్తా, లెంత్ నుంచి తీసుకొని ఐని నేను తగ్గించుకుంటా వస్తా. ఓకేనా? సో ఇక్కడ నాకు ఏమొస్తుంది, వర్డ్స్ ఆఫ్ ఐ స్పేస్. ఓకే, ఇప్పుడు చూసినట్లయితే ఓకే, ఇండెక్స్ లెంత్ కదా, ఇండెక్స్ అనేది స్టార్ట్స్ ఫ్రమ్ 0 కదా, సో లెంత్ -1 పెట్టేసుకుంటే చూడండి ఇప్పుడు జావా వరల్డ్ హెలో. సో ఇలా మనము ఏంటిది ఒక స్ట్రింగ్లో ఉన్న వర్డ్స్ని ఏంటిది రివర్స్ చేయొచ్చు. ఓకేనా? ఐ హోప్ యూ గైస్ అండర్స్టూడ్ ద కాన్సెప్ట్. మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయమంటే చేస్తాను. బేసిక్గా ఏం లేదు, మనము వర్డ్స్ని ఆ స్ట్రింగ్ని స్ప్లిట్ చేయాలి. నాకు వర్డ్స్ వస్తాయి, ఆ వర్డ్స్ని నేను ఏం చేస్తున్నా, అవే లోపల పెట్టుకుంటున్నా. ఈ అవే లోపల పెట్టుకున్నప్పుడు 0 నుంచి లెంత్ వరకు స్టోర్ అవుతాయి కదా, అంటే 0 ఇండెక్స్ ఉంది కదా, లెంత్ వరకు కదా. సో ఆ లెంత్ నుంచి 0కి నేను రివర్స్ అవుతున్నా. అట్లా రివర్స్ అవ్వడం వల్ల ఏమవుతుంది, లాస్ట్లో ఉన్నది ఫస్ట్ వస్తుంది, ఫస్ట్లో ఉన్నది లాస్ట్కి వెళ్తుంది. సో ఆ లాజిక్ నేను ఇక్కడ ఇంప్లిమెంట్ చేశా అంతే. ఓకేనా? హోప్ ఇట్ ఈస్ యూస్ఫుల్ గైస్.